రీసర్వేకు రిపీట్ బెడద. అదే జరిగితే గణాంకాలే తారుమారయ్యే ప్రమాదం. ప్రత్యేక యాప్, సాఫ్ట్వేర్ లేకుండానే సర్కార్ సర్వే. ప్రక్క ప్రణాళిక లేకుండా ముందుకెళ్తున్న ప్రభుత్వం. బీసీ సంఘాలు, మేధావుల ఆగ్రహం. ఇప్పటి వరకు సర్వే నిర్వహించడం వలన బీసీలకు తక్కువ మొత్తంలో చూపెట్టిందని మరియు ప్రతిపక్ష లీడర్లు మరియు బీసీ సంఘ నాయకులు ప్రభుత్వంపై నిలదీయడం జరిగింది. ఎక్కడికక్కడ నిలదీయడం వలన మళ్ళా రీసర్వేకు ముందడుగేసిన రాష్ట్ర ప్రభుత్వం తల వంచి రీసర్వేకు ముందడుగేసి మరియు దానికి 16 నుండి 28 వరకు గడువు ఇవ్వడం జరిగింది. ఈ గడువు ఇచ్చిన సమయంలో రీసర్వేకు కూడా బెడద ఏర్పడుతుంది. ఎందుకంటే ప్రక్క సాఫ్ట్వేర్తో మరియు ప్రక్క ప్రణాళికతో యాప్తో వెళ్ళడం వలన మళ్ళా సర్వేలో లోపాలు ఏర్పడితే మళ్ళా తప్పుడు నివేదికనే వస్తుందని ఎక్కడికక్కడ ఆందోళనకు గురవుతున్న బీసీ ప్రజలు మరియు బీసీ నాయకులు. ఇలానే మీరు చేస్తే మళ్ళా సర్వేలో కూడా బీసీలను తక్కువ చూపెట్టే ప్రమాదం ఏర్పడుతుంది. దీనివల్ల మళ్ళా ధర్నాలు, నిరాహార దీక్షలు చేసే పరిస్థితి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. మీరు పక్క యాప్తో మరియు సాఫ్ట్వేర్తో వెళ్తేనే మరియు అక్కడ బీసీ ప్రజలది మరియు లెక్కలు కరెక్ట్ వస్తాయని ఎక్కడికక్కడ అధికారులు మరియు అక్కడ ఉన్న బీసీ నాయకులు కూడా ఆగ్రహానికి గురవుతున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ విధానం.